నాగమల్ల సుందర్ రాలేదా? కాఫీ అది సరిపోయింది. ఏం లేదులే, ఓకే. ఒక్క నిమిషం. ఈ ఆఫీస్ దగ్గర ఉన్నామా? పెట్టి మళ్ళీ 12 రా, కూర్చోండి. ఎట్లా ప్రోగ్రామ్ నుంచి ఆయన మళ్ళీ ఫోన్ చేశాను, ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. ఇప్పుడు చెప్తే అది రాలేము. సాయి ఇప్పుడు సురేంద్ర ఒక్క నిమిషం జిరాక్స్ ఉండేది తీసినా ఆయన రావాలి. మెయిన్ వాళ్ళు ఎవరు లేరు. టీవీ రేపు నెలలో స్పెషాలిటీ, సైకాట్రీ, క్యాన్సర్ 3 బ్రహ్మాండంగా కట్టినారు. ఎక్విప్మెంట్ సంపూర్ణంగా సప్లై చేయలేదు. అది ఎత్తిగిన అక్కడ రెఫర్ అనేది తగ్గిపోతుంది. కడప జిల్లా వాస్తవ్యులు, కడప జిల్లా ముద్దుబిడ్డ శ్రీ సీఎం రమేష్ గారు అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి దాదాపు 2,90,000 పైచిలుకు ఓట్లతో దిగ్విజయాన్ని అందుకొని ఆయన సొంత గడ్డ కడప జిల్లాకు 12/7/2024 అనగా శుక్రవారం రోజు రావడం జరుగుతోంది. వారు వస్తున్న సందర్భంగా భారీ ఎత్తున భారతీయ జనతా పార్టీ స్వాగతం పలకడానికి సన్నాహాలు చేస్తూ ఉంది. దాదాపు 10,000 మందితో స్వాగతం పలుకుతూ ర్యాలీగా ముందుగా కడప పెద్ద దర్గాను దర్శించుకొని తర్వాత దేవుని గడప వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తర్వాత మైదుకూరు ప్రొద్దుటూరులో ప్రవేశించి అక్కడ కూడా పెద్ద ఎత్తున ర్యాలీ ద్వారా వారికి స్వాగతం పలకడం జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం విందు పోట్లదుతిలో ఏర్పాటు చేయబడుతుంది. కాబట్టి కడప జిల్లా ప్రజలు మన జిల్లా ముద్దుబిడ్డ దిగ్విజయాన్ని అందుకొని ఇక్కడికి వస్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వాగతం పలకాలని చెప్పి నేను కోరుకుంటున్నా. మన జిల్లా వాసి ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంటు సభ్యునిగా మనకు మంచి చేసే అవకాశం ఉంది. కాబట్టి అందరం కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని ప్రజలను కోరుకుంటూ, అదేవిధంగా పత్రికా విలేకరులు కూడా స్వాగతించాలని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. నమస్కారం అందరికీ. రాయలసీమ ప్రాంతానికి ఆయువు పట్టైన జీవనాడి అయిన గాలేరి నగిరి సుజల స్రవంతి
అదేవిధంగా అంద్రి నీవా సుజల స్రవంతి ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఈ రెండింటిని అనుసంధానం చేస్తూ గాలేరి నగిరి సుజల స్రవంతి నుంచి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన చక్రాయపేట మండలంలో కాలేటి వాగు రిజర్వాయర్ను నిర్మించి తద్వారా వెలుగొండ ప్రాజెక్టుకు అనుసంధానించి అక్కడి నుంచి అంద్రి నీవా సృజల స్రవంతికి అనుసంధానం చేసే ప్రాజెక్టు అయినటువంటి కాలేటి వాగు ప్రాజెక్టుకు ఈరోజు పని ప్రారంభించి గతంలో కాలేటి వాగు రిజర్వాయర్ పనులు పిఎల్ఆర్ కంపెనీ వారు నిర్వహించి అక్కడ వారికి ఆదాయం వచ్చే పనులు మాత్రమే చేసి ఇంకా మిగతా లిఫ్ట్ ఇరిగేషన్ కానీ పంపు సెట్స్ కానీ ఇవన్నీ కూడా నిర్మాణాలు చేపట్టకుండా కేవలం వారికి ఆదాయ వనరుగా చూసుకున్న పరిస్థితిని మేము ఖండిస్తూ కాలేటి వాగు సందర్శన చేపట్టబోతున్నాం. దీనికి కడప జిల్లా ప్రజలంతా కూడా పాల్గొని భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున కాలేటి వాగు సందర్శన చేయబోతోంది. కాబట్టి ఏదైతే దాదాపు 4,373 కోట్ల రూపాయలతో వారు అగ్రిమెంట్ చేసుకున్నారు. కేవలం మట్టి కట్ట పనులు మాత్రమే పూర్తి చేశారు. పైప్ లైను మొదలు పెట్టలేదు. అదేవిధంగా టన్నెల్ ద్వారా కొంత నీరు వెళ్లాల్సింది, ఆ పని కూడా మొదలు పెట్టలేదు. దాదాపు 10 లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ సెట్స్ ఏర్పాటు చేయాలంటే అది కూడా మొదలు పెట్టలేదు. కాబట్టి వెంటనే దాంట్లో జరిగిన అవకతవకలను బయటికి తీస్తూ ప్రాజెక్టును ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టాలని చెప్పి మేము ప్రాజెక్టు సందర్శన చేయబోతున్నాం. త్వరలో మీకు సమయము అదేవిధంగా ఏ తేదీన మేము అక్కడ విజిట్ చేస్తామనే విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ముందుగా కడప జిల్లా ప్రజలకు ముఖ్యంగా అంద్రి నీవా గాలేరి నగిరి ఏదైతే అనుసంధానం చేసే ప్రాజెక్టు చాలా రాయలసీమకు చాలా ప్రధానమైంది. కాబట్టి అవగాహన తీసుకొచ్చేదానికి ముందుగా నేను ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ నెలాఖరులోపు ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ సందర్శనను మా జాతీయ రాష్ట్ర నాయకులతో కలిసి మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని స్వాగతించాలని నేను తెలియజేస్తున్నా. ధన్యవాదాలు.